హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా దోసకాయలు అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా దోసకాయలు ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి ఇంకా దోసకాయ కర్రీ చేద్దామని టమోటాలు కూడా వేస్తాను. టమోటాలు వచ్చేసి బాగా హైబ్రిడ్ అండి. అవి వచ్చేసి ఇంకో ముక్క వచ్చేసి ఉడకట్లేదనమాట. ఇంకా నేనేంటంటే కొంచెం సన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేస్తాను కొంచెం. ఇక్కడ వచ్చేసి పోపు వేస్తున్నాను. ములక్కాయలు కూడా వేస్తానండి, చూపిస్తాను అది కూడా. పోపు అయితే వేగుతుంది. ఇదిగోండి, టమోటాలు అయితే హైబ్రిడ్వి కదా, బాగా మందంగా ఉండయండి. తోలు వచ్చేసి బాగా మందం ఉంది. అందుకని నేను ఇంకా కొంచెం గ్రైండ్ చేశాను అనమాట. ముక్కలు ముక్కలకు అలానే ఒక్కొక్కసారి ఉడకవండి కాయలు వచ్చేసి టమోటాలు. నాటువైతే తొందరగా వేగిపోతాయి, కానీ ఇంకా తొందరగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇలా అయితే చేశాను. పోపు అయితే వేసి టమోటాలు అయితే వేసి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేస్తాను. ఇంకా దోసకాయ ముక్కలు అయితే వేసాను. కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉడకనిస్తాను. ఈలోపు ఉల్లిపాయ కూడా కట్ చేస్తాను. సన్నగా కట్ చేసుకుంటే ఉడికిపోతాయి ఉల్లిపాయలు కూడా. ఇదిగోండి, ములక్కాయలు కూడా వేస్తానని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఉప్పు కారం కూడా వేస్తే అదే ఉడికిపోతుంది. ఇంకా నిదానంగా తిప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా టమోటా దోసకాయ కర్రీ వచ్చేసి, దోసకాయ కూడా కొద్దిగా పులుపు ఉంటుంది కదా, గింజ అనేది ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. పులుసు కర్రీ లాగా చాలా బాగుంటుంది. ఇంకా ములక్కాయ కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. టేస్టీగా ఉంటుందండి అసలు ములక్కాయ వేసిన దోసకాయ కర్రీలో. ఉడికిన తర్వాత కూడా చూపిస్తాను. ఉప్పు కారం అయితే వేసేసాము. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి దోసకాయ కర్రీ వచ్చేసి, దోసకాయ టమోటా కర్రీ. కర్రీ అయితే ఉడికిపోయిందండి. ములక్కాయలు కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. కొన్నే ఉన్నాయి అన్నమాట ములక్కాయ ముక్కలు వచ్చేసి, ఇంకా అంతవరకు వేసేసాము. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇదిగోండి, దోసకాయ టమోటా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయింది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దోసకాయలో పులుపు ఉంటుంది కదా, కొంచెం గింజలు అవి పులుపు అనిపిస్తుంది కదా. నెక్స్ట్ టమోటా కూడా వేసాం కాబట్టి అది కూడా పులుపు ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. అసలు 2 టైమ్స్ ట్రై చేశాను. ఇది చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోసకాయ మునక్కాయ టమోటా కర్రీ. ఇంకా టమోటాలు అయితే కొంచెం హైబ్రిడ్ అని చెప్పేసి నేనైతే కొంచెం గ్రైండ్ చేసి వేసాను. ఒక్కొక్కసారి వేగవండి ఇవి వచ్చేసి. కర్రీ అయితే రెడీ అయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.